విదేశాల్లో చదవాలనుకుంటున్నారా? అయితే విదేశ్ కన్సల్ట్ ని సంప్రదించండి. ఆ శిక్ష ఐపీఎస్లపై కక్ష అధికారుల అక్రమ కేసులతో వేధిస్తున్న రాష్ట్ర ప్రభుత్వం హనీ ట్రాప్ ఫోర్జరీ కేసుల్లో నిందితురాలైన జత్వానీకి వత్తాసు. ఆగ మేఘాలపై ఆమెను రప్పించి ఫిర్యాదు స్వీకరణ, ఎలాంటి విచారణ లేకుండానే అక్రమ కేసు నమోదు. ఆ వెంటనే ముగ్గురు ఐపీఎస్ అధికారుల సస్పెన్షన్. వారిపై మరిన్ని చర్యలకు పన్నాగం. మార్గదర్శి పనిపట్టిన ఐఆర్ఎస్ అధికారి రామకృష్ణపై తాజాగా ఈనాడు ఆగ్రహం. రామోజీ కుటుంబం మేలు కోసం అధికారిని టార్గెట్ చేసిన ప్రభుత్వం, అందుకే కక్షగట్టి వేధింపులకు కుతంత్రం. ప్రభుత్వ కక్షపై మండిపడుతున్న అఖిల భారత సర్వీస్ అధికారులు. ఇది మొత్తానికి ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్లను సస్పెండ్ చేసింది ఏపీ ప్రభుత్వం. వాళ్ళు ఒక కేసులో రూల్స్కి విరుద్ధంగా వ్యవహరించారని చెప్పి. దాని వెనకున్న అసలు కారణం ఏంటంటే చంద్రబాబు నాయుడు గారి అరెస్టులో కీలకమైన పాత్ర పోషించారు ఆ రోజు ప్రభుత్వం యొక్క ఆదేశాల ప్రకారం. కాబట్టి వాళ్ళపైన కక్ష సాధింపు చర్య తప్ప ఇందులో ఆ పసలేని కేసు అని చెప్పి సాక్షి పేపర్ చెబుతుంది. వాస్తవంగా ఆమెను ముంబై నుంచి పిలిపించి స్పెషల్ ఫ్లైట్లో ఇక్కడ 5 స్టార్ హోటల్ బుక్ చేయించి రకరకాలుగా ఆమెకి మద్దతు ఇస్తూ ఆమెని ఈ ముగ్గురు ఐపీఎస్ ఆఫీసర్ని ఇరికియాల. చంద్రబాబు నాయుడు గారి కేసులో వీళ్ళు కీలకంగా ఉన్నారు, వీళ్ళు ఏదో ఒక రకంగా ఇరికియాలి, సస్పెండ్ చేయాలి, శిక్షించాలి, అవసరమైతే వేధింపులకు గురి చేయాలి. ఈ వేధింపులకు గురి చేయాలంటే ఒక కేసు కావాలి. అది ఎవరు అని ఎతికితే ముంబైలో ఉన్న కదంబరి జత్వాని అనే కేసు ఉంది. ఇక ఆ కేసు అయితే మనకి ఇక్కడ వాళ్ళు అయితే మళ్ళీ బయటపడుతుంది కాబట్టి అక్కడి నుంచి పట్టుకొచ్చి ఏం చెప్తున్నారు, కేసు ఎఫ్ఐఆర్ కంటే ముందే విమానం టికెట్లు ఎట్లా బుక్ చేస్తారు, ఈ కేసుకి బేస్ అట విమానం టికెట్లు ఎట్లా బుక్ చేశారు, ఎఫ్ఐఆర్కి నమోదు కంటే ముందే, ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందే ఆమెను ఎందుకు పట్టుకొచ్చారు, ఇవి అసలు ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందు విమాన టికెట్లు బుక్ అయినాయా లేదా, ఎఫ్ఐఆర్ నమోదు కంటే ముందు ఆమెను పిలిపించారా లేదా, అసలు ఎఫ్ఐఆర్ నమోదు కంటే విమాన టికెట్లు బుక్ అయినాయా లేదు పక్కన పెడితే అసలు అఫెన్స్ జరిగిందా లేదా అనే దానిపైన చర్య లేదు. అఫెన్స్ ఏంటనేది చర్చ లేదు. ఇలా చర్చల్లో టెక్నికల్ ఇష్యూస్ చూస్తున్నారు తప్ప నిజంగా ఆమె ఫోర్జరీ చేసిందా, ఆమెకి ఈ కేసుకు లింక్ ఉందా, ఈ కేసులో ఆమె ముద్దాయా కాదా, నిందితురాలి యొక్క వ్యవహార శైలిది, ఆమె గతంలో ఆమె ట్రాక్ రికార్డ్ అయింది, అది చెప్పట్లే. ఓన్లీ విమాన టికెట్లు బుక్ చేశారు కాబట్టి మీరు సస్పెండ్ అనే పద్ధతి చేస్తున్నారు. కానీ వీళ్ళు ఇవాళ చేసే చర్య అఖిల భారత సర్వీసులో ముగ్గురు అధికారులని కక్ష సాధింపులో భాగంగా అరెస్ట్ చేస్తే రేపు మరి రాబోయే ప్రభుత్వం మళ్ళీ ఏం చేస్తుంది, మీరు విమానం టికెట్లు బుక్ చేసుకొని జత్వానీని ఎందుకు పట్టుకొచ్చారు, కదంబరి జత్వానీ పైన అంత ఇంట్రెస్ట్ అయింది మీకు, ఆమెను తీసుకొచ్చి ఇక్కడ విఐపి ట్రీట్మెంట్ ఇచ్చి ఆమె ఏది చెప్తే అది ఎట్ట రాశారు అని కూడా రేపు చర్యలు ఉంటాయి. మళ్ళా ఇవాళ ఏదైతే ఈ ముగ్గురు అధికారులను సస్పెండ్ చేశారో, ఈ ముగ్గురు అధికారుల పైన ఎఫ్ఐఆర్ చేసి కేసులు నమోదు చేస్తున్నారు, వీళ్ళపైన కూడా రేపు చర్యలు ఉండే అవకాశం ఉంటుంది. ఇది కూడా ఇల్లీగల్ కదా, అది ఇల్లీగలో కాదో తెలియదు కానీ ఇది ఇల్లీగల్ కదా. ఇలా ఒక కేసు కంప్లైంట్ వచ్చింది, కంప్లైంట్ పైన చర్యలు తీసుకున్నారు జత్వానీ అనే వ్యక్తి పైన. కానీ మీరు ఇవాళ చేస్తుంది ఏంది, అసలు ఆ కేసే విచారణ తప్పు అని చెప్పి ఆఫీసర్ లోపటేసే కార్యక్రమం, సస్పెండ్ చేసే కార్యక్రమం చేస్తే ఒకవేళ నిజంగానే అట్లా చేయాల్సి వస్తే రాష్ట్రంలో ఏ పోలీసు అధికారి బయట ఉండరు, అందరు జైల్లో ఉండాలి, అందరు సస్పెండ్ అవుతారు. మరి ఈ ఒక్క జత్వానీ కేసులో జరిగిందా, 5 ఏళ్లలో ఏ కేసులో కూడా ఈ టెక్నికల్ ఇష్యూస్లో జరగలేదా? రఘురామకృష్ణరాజుది కూడా కేసు ఉంది, ఎందుకు తీసుకోవట్లేదు దాంట్లో? ఇంకా అనేకమైన కేసులు ఉన్నాయి. ఓన్లీ జత్వానీది ఎందుకు తీసుకున్నారంటే దీని వెనక పెద్ద కుట్ర ఉంది. ఈ జత్వానీ కేసులో రెడ్ బుక్లో ఉన్న ముగ్గురు ఆఫీసర్లు ఉన్నారు కాబట్టి వీళ్ళని ఏదో ఒక రకంగా ఇరికియాలి. వీళ్ళు ఎవరు అంటే చంద్రబాబు నాయుడు గారి కేసులో కీలకంగా వ్యవహరించారు, అది బేసు. ఈ కేసు లేదు, మన్ను లేదు, ఏది లేదు అనేది సాక్షి పేపర్ చెబుతుంది. జత్వానీ అనే వ్యక్తి కేసులో ఈ ముగ్గురు కీలక అధికారులు, ఈ కీలక అధికారులే చంద్రబాబు నాయుడు గారిని అరెస్ట్ చేసిన దాంట్లో ఉన్నారు కాబట్టే ఈ కేసు, ఈ కక్ష సాధింపు.